చాలా బాగుంటుందండి పచ్చడి ఇది. మీకు రెడ్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కదా మనకి, అందుకనేసి దీంట్లో పెద్ద సైజు నిమ్మకాయలు 4 కాయలు పడ్డాయండి. పులుపు ఎక్కువైనా ఎవరైనా ఇష్టపడ్డారనుకోండి ఇంకా 2 కాయలు పిండుకోవచ్చు, 3 కాయలు కూడా పిండుకోవచ్చు. ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా కానీ నేను వేసేదాన్ని కూడా సమాన పాడులో వేసాను. ఇంకా ఎవరో చాలని వాళ్ళు ఉంటే ఇంకా మీరు వేసుకోవచ్చు. పచ్చడి అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చేసుకోవాలి. బాగుంటుంది నా స్టైల్లో. నేనైతే ఇలాగే చేస్తాను. ఇది చాలా బాగుంటుంది పచ్చడి. అయితే ఇందులో మనం ఇప్పుడు దగ్గర చిన్న గ్లాస్తో 2 గ్లాసుల ఆయిల్ వేసుకున్నారు. అయిపోయిందండి పచ్చడి. ఇంతే, రొయ్యల పచ్చడి సింపుల్గా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, చూడండి ఎంత బాగుందో పచ్చడి. ఓకేనా, సేమ్ మీరు కూడా ఇలా పెట్టుకోండి. ఆవకాయ పచ్చడి మనకు ముద్దలాగా ఎలా వస్తుందో సేమ్ ఇది కూడా అలాగ వస్తుంది. చూసారు, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇందులో వేసే మసాలాలు కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సపోర్ట్ చేయండి నాకు. ఓకేనా, ఇంకా మంచి మంచి వంటలు నేర్పిస్తాను మీకు. ఓకేనా, థ్యాంక్ యూ అండి.